హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు ఎవరైనా నా వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఒక డైలీ రొటీన్ అండి. ఇంకా ఇక్కడైతే హస్బెండ్‌కి, పిల్లలకైతే లంచ్ ప్యాక్ చేస్తున్నాను. ఇంకా ఇవాల్టి లంచ్ కోసం రైస్, సాంబార్, క్యారెట్ ఫ్రై అయితే చేసేసానండి. సో, అదే ప్యాక్ చేస్తున్నాననమాట. ఇంకా మా పెద్ద పాప అయితే క్యారెట్, బీట్రూట్ అన్నీ తింటోందండి ఇప్పుడైతే. ఇంకా మా చిన్నమ్మాయిని చూసారా? అస్సలు వెజిటబుల్సే తిననంటోంది. ఇంకా క్యారెట్, పొటాటో తింటుందండి. ఇంకా క్యారెట్ కూడా ఎలా తింటుందంటే పచ్చి క్యారెట్ తింటుంది కానీ ఇలా ఫ్రై చేసిన క్యారెట్ అయితే తినదు. ఇంకా ఇక్కడ చూసారు కదా మా పెద్ద పాపకైతే సపరేట్గా రైసు, సాంబార్, క్యారెట్ ఫ్రై అయితే పెడుతున్నాను. ఇంకా చిన్న పాప అయితే తను కలుపుకోలేదు కదా, సో తనకి డైరెక్ట్గా ఇంకా సాంబార్ పోసి కలిపేసి అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేది చిన్న క్యారీ అండి. ఇంకా అందులో కూడా మిగిలించి అయితే తీసుకొస్తుంది తనైతే. ఇంకా ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా ఈ క్యారీలోనే పెట్టమని ఒకటే గోల్ అనమాట. వేరే క్యారియర్లో పెట్టాను అనుకోండి, ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చి ఇంకా ఎందుకు అంత పెద్ద క్యారీ పెట్టావు, అందులో ఎందుకు ఇంత రైస్ పెట్టావు అని ఇంకొకటే గోల చేస్తుంది ఇంటికి వచ్చి. ఇంకా ఇవాళ స్నాక్స్ కోసం అయితే స్వీట్ పొటాటో అయితే ఉడికించేసాను. ఇంకా ఈ స్వీట్ పొటాటోని చాలామంది డైరెక్ట్గా వాటర్ పోసి ఉడికిస్తారు కదండి. అలా ఉడికించామనుకోండి అందులోనే హెల్త్ బెనిఫిట్స్ ఏవి మనకైతే దొరకవు. ఇంకా ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఇలా ఆవిరి పట్టి ఉడికించామనుకోండి అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే అలానే ఉంటాయన్నమాట. చాలా హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ అంటే స్వీట్ పొటాటోనండి. ఇంకా సీజన్ వచ్చినప్పుడైతే మేము అస్సలు మిస్ చేయమన్నమాట. మీరు కూడా మిస్ చేయకుండా స్వీట్ పొటాటోని అయితే తినండి. చాలా చాలా మంచిది. ఇప్పుడు చూస్తుంటే కూడా నాకైతే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. అంత ఇష్టం నాకైతే. ఇంకా ఇక్కడ ఇంట్లో అయితే రసం పొడి అయిపోయిందండి. సో, రసం పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేనైతే బయట నుంచి తీసుకోనండి రసం పొడి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అది ఎలా చేసుకుంటానో ఇవాళ మీకు కూడా చూపిస్తాను. అంటే నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వ్లాగ్ అప్లోడ్ చేశానండి. ఇంకెవరన్నా కొత్తగా ఉంటారు కదా చూడని వాళ్ళు, ఇంకా వాళ్ళ కోసం అయితే మళ్ళీ అయితే ఇంకొకసారి చెప్తున్నాను. ఇంకా 50 గ్రామ్స్ ఆఫ్ జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, కందిపప్పు అయితే తీసేసుకొని ఇంక ఒకదాని తర్వాత ఒకటి లో ఫ్లేమ్లో వేయించి పెట్టేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవడమే. హోమ్ మేడ్ రసం పొడి అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఆరబెట్టాను కదా, వేడి వేడిగా మొత్తం కందిపప్పు మొత్తం ప్లేట్కి అంటుకుపోయిందనమాట. ఇంకా అన్నీ ఆరబెట్టిన తర్వాత డైరెక్ట్గా మిక్సీ వేసేసి ఇంకా పౌడర్ చేసేసుకోవడమే. ఇంకా రసం పొడి అయితే రెడీ అయిపోతుంది. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే. స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా రసం పొడి కొట్టడం ఏంటో కానీ ఇంకా రసం పొడి డబ్బా ఉంది చూశారు కదా, మొత్తం రసం పొడినంతా పూసి పెట్టేశానమాట. ఇంకా నేను ఇక్కడ ఏదో చేయాలనుకుంటాను కానీ ఆఖరికి ఏదో అవుతుందండి. ఇక్కడ చూసారు కదా, మొత్తం కింద పోసాను. అందుకే ముందు జాగ్రత్తగా కింద ప్లేట్ అయితే పెట్టుకున్నాను అనమాట. నేను ఎంత జాగ్రత్తగా పోయాలన్నా కూడా కొంచెమైనా కింద పడుతుందండి. అది ఏంటో మరి. ఇంకా నేను ఒకటే ఇలానా, అలా ఎవరన్నా ఉన్నారా అన్నది కింద కామెంట్ అయితే చేసేయండి. ఫైనల్గా ఇలా ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఇదైతే ఒక 2 మంత్స్కి అయితే నాకు వచ్చేస్తుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హోమ్ మేడ్ రసం పౌడర్ని. ఇంకా ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా ఆ ఫ్రూట్స్ని వాటి వాటి ప్లేస్లో అయితే పెట్టేశానమాట. ఇంకా ఇక్కడ చూసారు కదండి మ్యాంగో. ఇంకా ఈ సీజన్లో ఫస్ట్ మ్యాంగోని అయితే మేము తినేసాము. ఆల్రెడీ ఇందులో ఉన్న 2 మ్యాంగోస్ని అయితే మా పిల్లలు తీసి తినేసారండి. సో అందుకే ఇక్కడ ఒకే ఒక మ్యాంగో ఉంది. ఇంకా సీజన్లో ఫస్ట్ మ్యాంగో అయితే నేను తినేసానండి. ఇంకా నెక్స్ట్ అయితే థర్స్డే బ్లాగ్ కదా ఇది. సో ఈవినింగ్ అయితే బాబా టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా వెళ్ళే ముందు అదే ఎప్పుడు వెళ్తానో అప్పుడైతే ఏదో ఒక ప్రసాదం అయితే చేసి తీసుకెళ్తానమాట. సో ఇంకా అందులో భాగంగా ఇవాళ పులిహోర అయితే రెడీ చేశాను. ఇంకా ఇవాళ కాదండి, ఎప్పుడు నేను మోస్ట్లీ పులిహోరనే తయారు చేస్తానన్నమాట.
ప్రసాదం కింద. సో, చేసి ఇంకా గుడికైతే బయలుదేరేసాము. ఇంకా ఫస్ట్ అయితే మా చిన్న పాపని రమ్మంటే నేనైతే రానని చెప్పిందండి. సో, అందుకని మా పెద్దమ్మనైతే తీసుకెళ్తుంటే ఇంకా వాళ్ళ అక్క వచ్చేది చూసి ఇంకా తను కూడా నేను కూడా వస్తానని మళ్ళీ రెడీ అయిందనమాట. అలా ఉంటుంది మా పిల్లలతో. ఇంకా ఫైనల్‌గా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. టెంపుల్‌కి కూడా బయలుదేరిపోయామండి. ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఇంకా ఏదో తీసుకొస్తానని లోపలికెళ్ళిందండి. ఇంకా తను రానే లేదు. ఇంకా చూస్తూ ఉన్నాను. వెళ్ళింది ఒక 5, 10 మినిట్స్‌కొచ్చిందనమాట. ఇంకా మా చిన్న పాప గూడా ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ వస్తానని చెప్పింది కదా! ఇంకా తను కూడా ఓపికగా రెడీ అయ్యేసి వచ్చిందనమాట. ఇంకా ఫైనల్‌గా టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళంగానే యాజ్ యూజువల్ ఫ్లవర్స్ అయితే తీసేసుకొని ఇంకా గుడిలోకైతే వెళ్ళిపోయాము. ఇంకా లేట్ అయిందనుకున్నాం కానీ ఏం అవ్వలేదండి. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారనమాట జనాలైతే. ఇంకా ఎళ్ళంగానే మంచిగా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తీసుకెళ్ళిన ప్రసాదాన్నయితే పంచిపెడదామనైతే పంచిపెడుతున్నాము. ఇక్కడైతే మా పాప అయితే అంటే అక్కడున్న వాళ్ళే చెప్పారండి. ఇంకా మీరైతే ఈ కప్స్‌లో వేసి ఇక్కడ పక్కన పెట్టేసేయండి. ఇంకా వాళ్ళే తీసేసుకుంటారని. సో, మా పెద్ద పాప అయితే ఇలా పెడుతుందనమాట. ఇంకా మా చిన్నది చూసారా అక్కడ, ఇక్కడ పెరుగన్నం అయితే ఇచ్చారు కదండీ ప్రసాదం. దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ తినింది. మళ్ళీ తనకు వద్దనేసి తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చిందనమాట. ఇంకా మళ్ళీ నేను చేసిన ప్రసాదం ఉంది కదా పులిహోర, ఆ పులిహోరనైతే తింటుంది చూడండి క్యారియర్ ముందర పెట్టుకొని. ఇంకా తనకి తెలీదండి నేను వీడియో తీస్తున్నానని. ఇంకొకసారి చూడగానే షాక్ అయింది. ఇంట్లో చేస్తే మాత్రం తినరండి పులిహోర. అంటే తింటారు, నార్మల్‌గా తింటారు. ఇలా ప్రసాదం కింద చేసిన పులిహోరనైతే అక్క, చెల్లి ఇద్దరు నాకు నాకు అంటూ కొట్టుకుంటూ మరీ తింటారనమాట. అదేంటో మరి స్పెషల్ నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఇక్కడైతే ప్రసాదం అయితే తినేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఇదేనండి ఇవాల్టి చిన్న వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.